లేవు కదా? వాటర్ బాటిల్స్ ఎవరైనా ఉన్నాయా మీ దగ్గర? లేవు కదా? అంటే ఈ వాటర్ బాటిల్ లేదు కదా? ఓకే, మీ పడుతుంది. మనం ఇప్పుడు చిన్న యాక్టివిటీ చేద్దాం. సో ఇక్కడ ఎవరైతే నుంచున్నారో వాళ్ళకి సంబంధం లేదు, కూర్చున్న వ్యక్తులకు మాత్రమే. మీరు అలా కూర్చొని ఉండాలి. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది, ఆ పెద్దవాడి దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటర్ బాటిల్ ఇతను లేవకూడదు, కదలకూడదు, ఇక్కడ ఉండాలి. ఆ లాస్ట్ నావిడికి ఈ వాటర్ బాటిల్ చేరాలి. మేడం లాస్ట్ మీరు ఒకేసారి ఇక్కడ ఉన్న వాటర్ బాటిల్ అక్కడికి వెళ్ళాలి. మీరు వాళ్ళకి పాస్ చేయొచ్చు, అలా ఎవరికి పాస్ చేయొచ్చు, బట్ ఆ లాస్ట్ నావిడికి వెళ్ళాలి. మీరు లేవకూడదు అంతే. నుంచున్నారు ఎవరికి ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచున్నారు ఎవరికి ఇవ్వకూడదు, ఓన్లీ కూర్చున్న వాళ్ళకి మాత్రమే. ఓకే డన్. ఎవరెవరి చేతుల మీద వాటర్ బాటిల్ మారిందో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. అమ్మా మీరు కూడా మీ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఆ లాస్ట్ ఉన్నవాడికి వెళ్ళాలి. ఓకే, పాస్ చేయండి. నుంచున్న వాళ్ళు తీసుకోకూడదు, ఓన్లీ కూర్చున్న వాళ్ళు మాత్రమే. ఈ బ్రేక్ తర్వాత ఓకే రైట్. ఈసారి మీరు అందరూ కూర్చోండి. ఇప్పుడు వాటర్ బాటిల్ ఎవరి చేతుల మీదుగా వెళ్ళిందో వాళ్ళు ఉంచారు. ఫస్ట్ ఈ దగ్గర ఈ లైన్ మాత్రం. ఓకే, ఈ లైన్ ఎవరెవరి మీదుగా వెళ్ళిందో వాళ్ళందరూ ఉంచండి. మీరు అందరూ కూర్చోండి. ఈ క్రాస్ గా అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది ఈ లైన్. ఓకే ఫైన్. సో ఒక్కసారి వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి, ఆ లైన్ అలా గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు ఓకే మీరు కూర్చోండి. సేమ్ అమ్మ మీరు కూడా మీ వాటర్ బాటిల్ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఒకసారి కూర్చోండి. ఓకే, ఈ లైన్ కూడా అలా ఒకసారి గుర్తుపెట్టేసుకోండి మిగతా వాళ్ళందరూ కూడా. రైట్, కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ యాక్టివిటీ చేయించడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనందరం మనుషులు. ఓకే, మనుషులు కాబట్టి నేను చెప్పాను. ఎలా చెప్పాను? పెదవులతో చెప్పాను. చెప్పగానే ఈసారి ఆయన చెవులతో విన్నారు. విని ఆ చెవులు ఏం చెప్పాడంటే ఈ టాస్క్ అక్కడికి వెళ్ళాలని అర్థమైంది ఆయనకి. అర్థమైందంటే ఈసారికి ఎవరితో ఒక ఆయన ఉన్నారు, అవతల ఒక ఆయన ఉన్నారు, ఆ పక్కన సైడ్ ఖాళీ కూర్చుంది, నేనున్నాను ఎదురుగా, ఎంతమంది ఉన్నాం. బట్ ఈసారి అక్కడికి వెళ్ళాలి అనగానే వెంటనే అతను చెయ్య ఎవరి దగ్గర, మీ దగ్గరికి వెళ్ళిందా, ఈవిడ దగ్గరికి వెళ్ళింది బాటిల్. ఓకే, అలా ఆ బాటిల్ అక్కడి నుంచి ఆ చివరి వరకు ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని వెళ్ళింది. అవునా? నేనేం చెప్పాను, ఆ చివరికి వెళ్ళాలి ఆ బాటిల్ అని చెప్పాను. కరెక్ట్ గా దానికి తగ్గట్టుగా బ్రెయిన్ ఏం చేసింది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వెళ్ళాలి అంటే ఆ టాస్క్ కంప్లీట్ చేశారు. అలాగే ఈవిడని అడిగితే ఈవిడ అక్కడికి పంపించాలని కానీ ఈవిడ కూడా ఉన్న ప్లేస్ లోనే ఆ పని చేశారు. ఓకే, ఇక్కడ మనం మనుషులం కాబట్టి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ రూమ్ లో ఉన్నాం కాబట్టి జరిగింది. ఒకవేళ ఇదే పని మనం ఒక దగ్గర లేకుండా చెయ్యాలి అంటే మనకు కావాల్సిన పనులు చెయ్యాలి అంటే, ఉదాహరణకి ఇక్కడున్న నేను అనకాపల్లి జిల్లాలో ఒక దగ్గర ఉన్న నేను అమెరికాలో ఉన్న ఒక వ్యక్తికి నా ప్రొడక్ట్ అమ్మాలంటే ఎలా కదా? సో అదే ఈ ఓఎన్డీసీ. మనం మన టార్గెట్ కస్టమర్స్ అంటే మనం ఎవరికి అమ్మాలనుకున్నాం వాళ్ళకి రీచ్ చేయడం ఎలా అని తెలుసుకోవడం ఓఎన్డీసీ. ఓకే, అందరికీ అర్థమైందా? సో టీ బ్రేక్ తర్వాత ఫుల్ ఫ్లెజ్ గా డిస్కస్ చేద్దాం, యాక్టివిటీస్ చేద్దాం, ఎంజాయ్ గా నేర్చుకుందాం. ఓకే.